Yeah, hi everyone. Good morning. Am I audible? Good morning. Yes. So in today class, we are going to discuss about why service. What is service now? What are the modules in service? And history of the service. Okay. So for theory part, I already prepared the document. So we can look into this document. So you can see why service. Why we have to use a service. ServiceNow is an integrated cloud solution which combines all the services in a single system of record. ServiceNow is an integrated cloud solution which combines all these services in a single system of record. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళామనుకోండి. సో మీరు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నట్లయితే మనకు ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుంది, టైమ్ షీట్ సబ్మిట్ చేయడానికి ఒక అప్లికేషన్, మన ఎంప్లాయీ డీటెయిల్స్ ఒక అప్లికేషన్లో ఉంటాయి, లీవ్ అప్లై చేయడానికి ఒక అప్లికేషన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ మీద మనము యూజ్ చేస్తూ ఉంటాము ఇంటర్నల్గా ఆర్గనైజేషన్. ఓకేనా. అదే మనం సర్వీస్లో కనుక యూజ్ చేసామనుకోండి, సో మన ఆర్గనైజేషన్‌కి కావాల్సినటువంటి అన్ని అప్లికేషన్స్ ఒకే ఒక సర్వీస్ నౌలో మనము ఇంప్లిమెంటేషన్ చేసేసుకోవచ్చనమాట. అంటే లీవ్ మేనేజ్మెంట్‌కి సెపరేట్‌గా, టైమ్ షీట్‌కి సెపరేట్‌గా, ఎంప్లాయీ డీటెయిల్స్‌కి సెపరేట్‌గా, అట్లాగే ఫైనాన్స్ ఐ మీన్ సో ఈ పే స్లిప్స్, ఈ ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటాయి కదండీ! ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడము, వీటికి సెపరేట్‌గా అంటూ అప్లికేషన్స్ ఏమీ ఉండవనమాట. సో మొత్తము కూడా మనము ఆ సర్వీస్ నౌలోనే బిల్డ్ చేసుకోవచ్చు. వితౌట్ కోడింగ్ మనం చేసేసుకోవచ్చనమాట. ఓకే. లైక్ సర్వీస్ నౌలో అప్లికేషన్స్ బిల్డ్ చేయడం అనేది చాలా ఈజియెస్ట్ థింగ్ అనమాట. సో వితౌట్ కోడింగే చేసేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఒకవేళ ఆ ఫంక్షనాలిటీ కోడింగ్ లేకుండా డెవలప్ చేయలేమనుకుంటే అప్పుడు మనం కోడింగ్ యూజ్ చేయాల్సి ఉంటదనమాట. ఓకే. సో చూడండి, బేసికల్లీ ServiceNow supports infrastructure as a service, platform as a service, software as a service. ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా మనం ఒక అప్లికేషన్‌ని హోస్ట్ చేయాలి అంటే, డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఒక సర్వర్ కావాలి. ఒక సర్వర్ కావాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. మన అప్లికేషన్‌ని హోస్ట్ చేయడానికి కావాల్సినటువంటి సర్వర్ సర్వీస్ నవ్వే ప్రొవైడ్ చేస్తుంది. సో దట్స్ వై ఇట్ సపోర్ట్స్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ మనం ఏదైనా అప్లికేషన్‌ని హోస్ట్ చేయాలి అంటే సర్వర్ కావాలని చెప్పుకున్నాము. యెస్. సర్వర్ ఒక్కటి ఉంటే సరిపోతదా? సో వి నీడ్ ఏ లాంగ్వేజ్. వి నీడ్ సమ్ లాంగ్వేజ్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్. నెక్స్ట్ వి నీడ్ సమ్ డేటాబేస్. వెబ్ సర్వీసెస్ వి రిక్వైర్. అట్లాగే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. వీటన్నిటిని ఒక చోట కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కనెక్ట్ చేసి ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌ని సర్వర్‌లో హోస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనము ఆ అప్లికేషన్‌ని యాక్సెస్ చేసుకోగలం. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నిటికి సంబంధించిన దాని గురించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం సర్వీస్‌నౌ గనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇట్ విల్ టేక్ కేర్ బై సర్వీస్‌నౌ ఓన్లీ. ఓకేనండి. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఆ ప్లాట్‌ఫార్మ్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా సర్వీస్‌నౌవే చూసుకుంటదనమాట. మనం జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. టు యాక్సెస్ ద యూఆర్ఎల్. ఓకేనండి. యెస్. వన్స్ మనము ఈ సర్వీస్‌నౌ అప్లికేషన్‌ని హోస్ట్ చేసిన తర్వాత మనము ఆ సర్వీస్‌నౌ ప్లాట్‌ఫార్మ్‌ని ఒక యుఆర్ఎల్ లాగా యూజ్ చేసుకుంటున్నాం. దట్ వి ఆర్ కాలింగ్ యాస్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఓకేనండి. మనము ఎంటైర్ సర్వీస్‌నౌ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక యుఆర్ఎల్ లాగా యూజ్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ క్లౌడ్ సొల్యూషన్. సర్వీస్‌నౌ అనేది క్లౌడ్ సొల్యూషన్ అన్నమాట. సో అందుకే మనం దీన్ని సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటాం. సో బేసిక్‌గా అండి సర్వీస్‌నౌ 2011లో ఎప్పుడైతే వచ్చిందో, సో అప్పటి వరకు కూడా క్లౌడ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, క్లౌడ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో,
పెద్దగా అవగాహన ఉండేది కాదు. సో, లైక్ అప్పట్లో సర్వీస్ నౌ అనేది హ్యూజ్ డిమాండ్ అనమాట. సో, లైక్ క్లౌడ్ సొల్యూషన్ అనమాట. సో, మనకి ఏదైనా ఈ సర్వీస్ నౌ అప్లికేషన్ కావాలంటే జస్ట్ ఒక యూఆర్ఎల్ లాగా యాక్సెస్ చేసుకోవడమే. ఇన్‌స్టాలేషన్ చేసేదేముండదు. దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ బై సర్వీస్ నౌ కంపెనీ. ఓకేనండి. మనం జస్ట్ ఏందంటే ఇయర్లీ బేసిస్ సబ్స్క్రిప్షన్ ఏదైతే తీసుకుంటామో ఆ అమౌంట్ పే చేసుకుంటే చాలు. ఓకేనా. సో, నార్మల్‌గా ఏదైనా మీరు జావా అప్లికేషన్ తీసుకున్నారు, లేదా డాట్ నెట్ తీసుకున్నారు, లేదా పైథాన్ తీసుకున్నారు, లేదా ఇంకేదన్నా మైక్రోసాఫ్ట్ డైనమిక్, సేల్స్ ఫోర్స్ ఇట్లాంటియేమన్నా తీసుకున్నారనుకోండి. సో, మీరు అవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, ఈ ఇందులో అట్లా ఏం అవసరం లేదనమాట. ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈవెన్ మీరేదైనా ఒక స్క్రిప్ట్ డెవలప్ చేయాలన్నా గాని వితిన్ ద సర్వీస్ నౌలోనే మీరు చేసేసేయగలరనమాట. మళ్ళీ మీరు నోట్ ప్యాడ్‌లోనో, జావా స్క్రిప్ట్ ఫైల్ లాగో నోట్ చేసి సబ్మిట్ చేయడం ఇట్లాంటివి అసలేమీ ఉండవు. ఓకే. సో, ప్రెజెంట్ అయితే సర్వీస్ నౌ అనేది క్లౌడ్ టెక్నాలజీ, ఆ క్లౌడ్ సొల్యూషన్ వి ఆర్ యాక్సెసింగ్ సర్వీస్ నౌ యాస్ ఎ వన్ యూఆర్ఎల్. ఓకే. ఇప్పుడు అంతే గదా! ఇప్పుడు మనము ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసుకున్నాము మనం ప్రీవియస్ క్లాసెస్‌లో. ఆహ్, జస్ట్ ఒక యూఆర్ఎల్ లాగా యాక్సెస్ చేసుకుంటున్నాం సర్వీస్‌ని. చూడండి. జస్ట్ ఈ యూఆర్ఎల్‌లోకి లాగిన్ అయితే మనకు మన సర్వీస్‌లో ఇన్‌స్టాన్స్ ఏదైతే ఉందో అది యాక్సెస్ అయిపోతుంది. చూడండి సింపుల్‌గా. ఓకే. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్ఏపీ ఉంది గదండీ! మేబీ మీ అందరికి గూడా ఐడియా ఉండుంటది. స్టిల్ ఇప్పటికి అది ఎస్ఏపీ మన సిస్టమ్‌లో మనం యాక్సెస్ చేసుకోవాలంటే కొన్ని ఇన్‌స్టాలేషన్స్ చేసుకోవాల్సిందుంటది. సర్వీస్ నౌకి అవన్నీ ఏముండవు. ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఒకసారి ఆ డెఫినిషన్స్ గూగుల్‌లో చూద్దాం. మనకు వాటి గురించి పెద్దగా అవసరం లేదు. జస్ట్ ఒకసారి చూడండి. సేల్స్ ఫోర్స్ గూడా సేమ్ ఇదే టైప్‌లో ఓన్లీ యూఆర్ఎల్‌తో యాక్సెస్ జేసుకోవచ్చా? యెస్. సేల్స్ ఫోర్స్, ఈవెన్ డి365 ఇవన్నీ గూడా సో, రీసెంట్ డేస్‌లో వచ్చినవన్నమాట. ఈవెన్ సేల్స్ ఫోర్స్ కూడా ఎట్ ద సర్వీస్ నౌ వచ్చిన టైంలో దానికి కాన్ఫిగరేషన్స్ ఉండేవి. సో, ఆఫ్టర్ సమ్ టైమ్ క్లౌడ్ సొల్యూషన్‌గా చేంజ్ చేశారన్నమాట. ఈవెన్ బీఎంసీ రెమెడీ మనకి బేసిక్‌గా ఈ ఇన్వెంటర్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ నౌ ఇన్వెంటర్ తను బీఎంసీ రెమెడీలో వర్క్ చేశాడు ప్రీవియస్‌గా 20 ఇయర్స్. సో, ఆ బీఎంసీ రెమెడీ కూడా క్లౌడ్ సొల్యూషన్ సారీ ఆహ్, ఇన్‌స్టాలేషను ఇవన్నీ ఉంటాయన్నమాట ఎట్లైనా. ఇప్పుడు అది కూడా క్లౌడ్ సొల్యూషనే. ఓకేనా. ఈ ఓహ్! జీరా టూల్ అది కూడా క్లౌడ్ సొల్యూషనే. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ యెస్. అంతా కూడా క్లౌడ్ సొల్యూషన్ మీదే నడుస్తుంది. నేను చెప్పేదేంటంటే అవునండి. ఎర్లియర్‌గా సర్వీస్ నౌ 2004లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆ టైమ్ పీరియడ్‌లో ఎక్కువగా ఇన్‌స్టాలేషన్స్, కాన్ఫిగరేషన్సే ఉండేవన్నమాట. ఇట్లా జస్ట్ ఒక యూఆర్ఎల్ లాగా యాక్సెస్ చేసుకునేవి చాలా తక్కువగా ఉండేవి. ఓకేనా. ఆహా! సో, ఓకే. అందువల్ల మనకి సర్వీస్ నౌకి ఆ టైంలో హ్యూజ్ డిమాండ్ వచ్చింది. చూడండి ఈ 3 డెఫినిషన్స్ ఇక్కడ. సో, బేసిక్‌గా ఈ 3 టెర్మినాలజీస్ క్లౌడ్ సొల్యూషన్‌కి సంబంధించింది. ఆహ్, జస్ట్ సర్వీస్ నౌ ఈ టెర్మినాలజీస్‌ని ఫాలో అవుతుంది అంతే. ఓకేనా. ఒకసారి జస్ట్ చూద్దాం. వీటి డెఫినిషన్స్ నోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఓకే. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ which provides on-demand infrastructure resources like storage, networking, visualization, and compute. Infrastructure as a service can help with reducing capital expenditures and increasing scale and performance. Okay, ఇదండి చూడండి క్లియర్‌గా చెప్తాను. నెట్వర్కింగ్, విజువలైజేషన్, స్టోరేజ్ ఓకే. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. Platform as a service which provides on-demand access to cloud-hosted platform for developing, running, maintaining, and managing applications. Platform as a service can offer advantages just like simple development and deployment, scalability, application customizations, and automation of business policy. ఓకేనండి. సో, సర్వీస్ నౌ హోస్ట్ చేయడానికి సంబంధించిన మొత్తం ప్లాట్‌ఫార్మ్ గూడా సర్వీస్ నౌవే రెడీ చేస్తది. జస్ట్ మనం ఒక యూఆర్ఎల్ లాగా యాక్సెస్ చేసుకుంటాము. ఆ యూఆర్ఎల్ లాగా యాక్సెస్ చేసుకునే దాన్ని మనం సాస్ అంటాం. చూడండి సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ విచ్ ప్రొవైడ్స్ ఆన్ డిమాండ్ యాక్సెస్ టు క్లౌడ్ హోస్టెడ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. సాస్ కెన్ బి
good option for small businesses that don't have the staff or bandwidth to handle software installation or updates. Okay, ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ గురించి అనమాట. నెక్స్ట్ బ్రో వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తారా ఒకసారి? సింపుల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఐఏఎస్కి, పిఏఎస్కి, ఎస్ఆస్కి. 1 minute. ఇక్కడ ఆల్రెడీ డెఫినేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, నేను మళ్ళీ చెప్తాను ఎగ్జాంపుల్స్. సో బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని హోస్ట్ చేయాలి అంటే, ఓకేనా, మనం ఏదైనా ఒక అప్లికేషన్ హోస్ట్ చేయాలంటే దానికి సంబంధించిన నెట్వర్కింగ్ సంబంధించింది స్టోరేజ్, ఓకేనా. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి, ఒక సర్వర్ కావాలి, ఓకేనా. సో ఇక్కడ సర్వీస్ విషయంలో మనము సర్వర్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, స్టోరేజ్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ బై సర్వీస్ కంపెనీ. అంటే లైక్ యాప్స్ లాంటి, సర్వర్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తాయి. ఎస్, నెట్వర్కింగ్ ఇది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. నెట్వర్కింగ్, స్టోరేజ్ చూడండి, లైక్ స్టోరేజ్, నెట్వర్కింగ్, వర్చువలైజేషన్ అండ్ కావాలి. ఓకే, అంటే ఒక సర్వర్ అనమాట, మెయింటైనింగ్ ఏ సర్వర్. ఓకే, ఓకే. మనం ఏదైనా ఒక సిస్టమ్ లేదా ఒక సర్వర్ కనెక్ట్ అయ్యాము అంటే, సో దానికి సంబంధించిన నెట్వర్కింగ్ ఉంటుంది. సో అందులో మనం డిఫరెంట్ అప్లికేషన్స్ పోస్ట్ చేసుకుంటుంటాము ఇదన్నమాట. సో మరి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంటి? ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని డెవలప్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ ని మనము సర్వర్ లో హోస్ట్ చేయాలి అంటే మనకు ఒక వెబ్ సర్వీస్ కావాలి, ఒక టెక్నాలజీ కావాలి, సో అప్లికేషన్ డెవలప్ చేయడానికి. అట్లాగే మనకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కావాలి. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ బై ద ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సర్వీస్ విల్ టేక్ కేర్ అనమాట. మనము ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి, లేదా దాన్ని డిప్లాయ్ చేయడానికి సంబంధించినవన్నీ కూడా సర్వీస్ నవ్ మెయింటైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది సర్వీస్ నవ్ కి అప్లికబుల్ అవుతుంది అన్నట్టు. అవును, నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. జస్ట్ మనము హోస్ట్ చేసినటువంటి అప్లికేషన్ ఒక URL లాగా యాక్సెస్ చేసుకోగలిగితే ఎక్కడి నుంచి అయినా దాన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. ఓకే, ఓకే, దీనికి సర్వర్స్ లాంటి ఏమీ అవసరం లేదు, ఒక జస్ట్ ఒక URL ఇస్తారు. సో ఇప్పుడు చూడండి, మనం ఈ సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఉంది, దీన్ని మనం జస్ట్ ఒక URL ద్వారా యాక్సెస్ చేసేదాం, దీన్ని మనం సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటున్నాం. సో నెక్స్ట్ అండి, వాట్ ఈస్ సర్వీస్ నౌ? చూడండి, సర్వీస్ నౌ ఈజ్ అన్ IT management platform that allows organizations to manage all aspects of their IT infrastructures, including asset management, IT service management, CMDB management of IT assets and devices. It's also specializes in ITSM, ITOM, and ITBM. Okay, ServiceNow is an IT management platform that allows organizations to manage all aspects of their IT infrastructure. మనము ఏ డొమైన్ అయినా కానివ్వండి, ప్రతి డొమైన్ లో IT అనేది ఖచ్చితంగా ఉంటుంది టు మేనేజ్ దేర్ బిజినెస్. ఓకే, వాళ్ళ బిజినెస్ ని మేనేజ్ చేసుకోవడానికి IT అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇట్ మే బి ట్రావెలింగ్ డొమైన్ అవ్వచ్చు, ఇట్ మే బి బెవరేజెస్, ఇట్ మే బి టెక్స్టైల్స్, maybe oil and gas, it may be networking. Okay, so ఆ ఆర్గనైజేషన్స్ లో ఉండేటువంటి IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేయడానికి మీకు సర్వీస్ నవ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో IT సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ CMDB మేనేజ్మెంట్ ఆఫ్ IT అసెట్స్ అండ్ డివైజెస్. ఆ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అసెట్స్ ని, డివైజెస్ ని మనము లైక్ ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడానికి సర్వీస్ నవ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే అండి, ఇది సర్వీస్ నవ్ యొక్క డెఫినేషన్ అనమాట. సర్వీస్ నవ్ ఈజ్ అన్ IT మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ దట్ అలోస్ ఆర్గనైజేషన్స్ టు మేనేజ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
their IT infrastructure, including asset management, IT service management, and CMDB management of IT assets and devices. It also specializes in ITSM, ITOM, and ITBM. ఓకే, ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అన్నమాట. ITSM, ITOM, IT. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నదే అనమాట. సో సర్వీస్ నౌ వాస్ ఫౌండెడ్ ఇన్ 2004 అండ్ స్టెప్ ఫుట్ ఇన్ టు ద ITSM. ఓకే అండి, మనకి 2004లో సర్వీస్ నౌ అనేది డెవలప్ చేశారు విత్ ITSM మాడ్యూల్. ఓకే, అండ్ ప్రొవైడెడ్ కాంపిటీషన్స్ టు ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ లైక్ IBM, HP, Jira, BMC Remedy. ఓకే, ఇవన్నమాట. సర్వీస్ నౌ వాస్ ఫౌండెడ్ ఇన్ 2004 and stepped foot into the ITSM and provided competition to established players like IBM and HP. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు మనం మార్కెట్ గురించి చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో ఎలా ఉంటుందంటే అండి, సో ఈ రోజు మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేసామనుకోండి కొన్ని ఫీచర్స్ తోటి, విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే ఇంకొక ఆర్గనైజేషన్ సేమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి మనకి మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా కస్టమర్స్ ఆర్ యూజర్స్ ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలని చూస్తుంటారు. ఓకే, సో అట్లా అనమాట. లైక్ ఆ టైంలో ఏంటంటే, సో IBM, HP, Jira, BMC Remedy ఇవన్నీ కూడా కాంపిటేటర్స్ అన్నమాట. సో కంపారిటివ్లీ దీస్ టూల్స్, IBM, HP రిలేటెడ్ టూల్స్, సర్వీస్ నౌ హ్యాస్ మోర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నమాట. సో మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ సాఫ్ట్వేర్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా 6 monthsకి ఒకసారి అయినా లేదా ఇయర్లీ వన్స్ అయినా, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా కానీ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాము, మొబైల్ ఫోన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లైక్ మొబైల్ ఫోన్లో థీమ్స్ ఉంటుంది. సో అవి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. చూడండి, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, ఈ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఏంటంటే లైక్ యూజర్స్ ఆ కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని మనం ఖచ్చితంగా కోరుకుంటాం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈవెన్ రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాట్సాప్ కూడా అప్డేట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కాంటాక్ట్స్, ఇదివరకు కాంటాక్ట్స్, సేల్స్, స్టేటస్, కాల్స్ అని ఉండేది. తర్వాత మనకి కమ్యూనిటీస్ అని చెప్పేసి వచ్చాయి. మనకి టాప్ హెడర్లో ఉండేవి, అవి ఇప్పుడు వచ్చేసి కింద ఉన్నాయి. ఓకే, ఫూటర్లో ఉన్నాయి, వాట్సాప్ అప్లికేషన్లో ఫూటర్లో ఉన్నాయి. ఇట్లా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఎర్లియర్గా ఏంటి, మనకి జస్ట్ వాట్సాప్లో మెసేజెస్ మాత్రమే సెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాల్స్ చేసుకోగలుగుతున్నాము, స్టేటస్ సెట్ చేసుకోగలుగుతున్నాము, మనం వాట్సాప్ కమ్యూనిటీలో మెసేజ్ చేయగలుగుతున్నాము, రిసీవ్ చేసుకోగలుగుతున్నాము. అట్లాగే వాట్సాప్ పేమెంట్ కూడా చేయగలుగుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ తీసుకొని ఇట్లా అప్గ్రేడ్ అవుతూ వచ్చిందని చెప్తున్నాను. ఓకేనా, అట్లానే మన సర్వీస్ నౌలో కూడా ఎవ్రీ 6 monthsకి ఒకసారి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అప్గ్రేడ్ అయినప్పుడల్లా కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని మోడిఫికేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకేనా, అది సర్వీస్ నౌ ఫౌండర్ వాస్ ఫ్రెడ్ లుడీ. సర్వీస్ నౌ ఫౌండర్ ఎవరు? ఫ్రెడ్ లుడీ. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ ఆర్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అంటున్నారు. అసలు ఈ సర్వీస్ నౌ ఏ లాంగ్వేజ్ తో డెవలప్ చేశారు? జావా లాంగ్వేజ్. ఇట్స్ ఏ జావా అప్లికేషన్. ఇనిషియల్లీ సర్వీస్ నౌ డెవలప్డ్ విత్ జావా టెక్నాలజీ ఆర్ లాంగ్వేజ్. ఓకే, సర్వీస్ నౌ వాస్ డెవలప్డ్ విత్ జావా టెక్నాలజీ ఆర్ లాంగ్వేజ్. అండ్ వెబ్ సర్వర్ యూజ్డ్ ఈస్ అపాచీ టామ్కాట్ వెబ్ సర్వర్ అండ్ డేటాబేస్ ఇస్ MySQL డేటాబేస్. ఓకేనండి, సర్వీస్ నౌ 2004లో డెవలప్ చేసినప్పుడు ఇది ఒక జావా అప్లికేషన్. ఓకేనా, ఇది ఒక జావా అప్లికేషన్. సో దీనికి యూజ్ చేసిన వెబ్ సర్వర్ వచ్చేసి అపాచీ టామ్కాట్ వెబ్ సర్వర్, డేటాబేస్ వచ్చేసి MySQL. సో ఈ టెక్నాలజీస్ తోటి ఈ సర్వీస్ నౌ అనే ప్లాట్ఫామ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అర్థమైందా? సో మీరు డైలీ బేసిస్ మల్టిపుల్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తుంటారండి, మల్టిపుల్ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తుంటారు. మేబీ IRCTC అప్లికేషన్ అని, ఆధార్ కార్డ్ అప్లికేషన్ అని, లైక్ పాస్పోర్ట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇట్లా.
సో అవన్నీ కూడా ఏదైనా ఒక లాంగ్వేజ్ తోటి డెవలప్ చేస్తుంది. ఇట్ మే బి జావా అప్లికేషన్, ఇట్ మే బి .NET అప్లికేషన్, ఇట్ మే బి పైథాన్ అప్లికేషన్. ఓకేనా? ఇట్లానే ఉంటాయి అన్నీ కూడా. అట్లాగే మన సర్వీస్ నౌ వచ్చేసి జావా అప్లికేషన్. జావా టెక్నాలజీ బేస్డ్ డెవలప్ చేసినటువంటి అప్లికేషన్. ఓకేనా? అర్థమైందండి? సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్‌లో ఎలా ఉంటది అంటే, ఇంకా లాంగ్వేజ్ వచ్చేసి జావానే అనమాట. మరి వెబ్ సర్వర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనదొక ఆర్గనైజేషన్ అనుకుందాం. మన ఆర్గనైజేషన్‌లో మేబీ వెబ్ సర్వర్ ఏదైనా ఒక వెబ్ సర్వర్ తీసుకోండి. జేబాస్ వెబ్ సర్వర్ లైసెన్స్ మన ఆర్గనైజేషన్‌కి ఉంది. ఓకేనా? మన ఆర్గనైజేషన్‌కి జేబాస్ వెబ్ సర్వర్ యాక్సెస్ లైసెన్స్ ఉంది. అట్లాగే మన ఆర్గనైజేషన్‌లో మనం వరాకిల్ డేటాబేస్ లైసెన్స్ తీసుకొని ఉన్నాం. ఓకేనా? వరాకిల్ డేటాబేస్ లైసెన్స్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం సర్వీస్ నౌ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, మనం సర్వీస్ నౌ కంపెనీ తోటి కమ్యూనికేట్ అయినప్పుడు ఏం చెప్తాము? సో మా దగ్గర ఆల్రెడీ జేబాస్ వెబ్ సర్వర్ లైసెన్స్ ఉంది. ఒరాకిల్ డేటాబేస్ లైసెన్స్ ఉంది. సో వి రిక్వైర్డ్ ఏ సర్వీస్ నౌ సబ్స్క్రిప్షన్ విత్ వరాకిల్ డేటాబేస్, జేబాస్ వెబ్ సర్వర్. ఓకే. ఇలా కావాలని చెప్తాం. సో వాళ్ళు ఆ విధంగా మనకు సర్వీస్ నౌ అనేది హోస్ట్ చేసేస్తారనమాట. అర్థమైందా అండి? సో ఇప్పుడు మీరు ఇవ్వారల్లాగా మీరు ఈ సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు అంటే, ఈ సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్ ఎక్కడో ఒక సర్వర్‌లో ఏదో ఒక లొకేషన్‌లో ఒక సర్వర్‌లో హోస్ట్ చేసి ఉంటారు. అందువల్ల మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? సో మనం నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాం గదండీ! మన సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్ అప్పుడప్పుడు మెయింటెనెన్స్‌లోకి వెళ్ళిపోతది. మెయింటెనెన్స్‌లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏమి చేయలేము. అది మళ్ళీ ఇన్‌స్టాన్స్ తిరిగొచ్చేదాకా వెయిట్ చేయడమే అని. సో అందుకే అన్నమాట. ఆ పర్టిక్యులర్ సర్వర్ మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ సర్వర్‌ని షట్ డౌన్ చేసేస్తారన్నమాట. ఆ సర్వర్‌ని షట్ డౌన్ చేసినప్పుడు అందులో హోస్ట్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆహ్, లైక్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళిపోతాయన్నమాట. అదండి. అర్థమైందా అండి ఇక్కడి వరకు అందరికి? యెస్. ఇక్కడ ఏమైనా Yes. క్వెరీస్ ఉంటే Yes. అడగండి చెప్తాను. ఏమైనా క్వెరీస్ ఉన్నాయండి ఇక్కడ? నో? ఓహ్! నెక్స్ట్ రండి. సర్వీస్ నౌలో ఏమేం మాడ్యూల్స్ ఉంటాయి? నేనిక్కడ నోట్ చేసింది కొన్ని మాడ్యూల్సే. ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో చూడండి. ఐటీఎస్ఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్. ఐటీఓఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషనల్ మేనేజ్మెంట్. ఐటీబీఎం, ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్మెంట్. పీపీఎం, ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్. దీన్ని ఏదో మాడ్యూల్ నేమ్ చేంజ్ చేసినట్టు నాకు గుర్తుంది. ఎస్‌పీఎం గానో ఎట్లనో. ఇక్కడ ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్. ఐటీఏఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసెట్ మేనేజ్మెంట్. హెచ్ఆర్ఎస్‌డి, హ్యూమన్ రిసోర్సెస్ సర్వీస్ డెలివరీ. జీఆర్‌సి, గవర్నెన్స్, కంప్లెయింట్స్ అండ్ రిస్క్. పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్. సీఎస్ఎం, కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్. సెక్యూరిటీ ఆపరేషన్స్. ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్. మార్కెటింగ్ అండ్ సేల్స్. సాఫ్ట్‌వేర్ అసెట్ మేనేజ్మెంట్. అట్లాగే ఇంకా హ్యామ్ అని చెప్పేసి కూడా ఉంటది. ఇవన్నీ కూడా ఐటీఏఎం కిందకే వస్తాయి. సామ్ హ్యామ్ వచ్చేసి. హార్డ్‌వేర్. ఓకే. ఇవి కొన్ని మాడ్యూల్స్ అన్నమాట. కొన్ని మాడ్యూల్స్ అన్నమాట. వీటిల్లో ఎక్కువ ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఏందంటే, మార్కెట్‌లో ఎక్కువగా వినపడే మాడ్యూల్ నేమ్స్ ఏంటంటే ఐటీఎస్ఎం, ఐటీఓఎం, ప్రెజెంట్ జీఆర్‌సి కూడా మార్కెట్ బాగా ఉంది. సెక్యూరిటీ ఆపరేషన్స్ జీఆర్‌సి, సీఎస్ఎం, హెచ్ఆర్ఎస్. ఎక్కువగా వీటి పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయన్నమాట. అంటే మనం ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు మీకు హెచ్ఆర్ఎస్‌డి ఐడియా ఉందా? సీఎస్ఎం ఐడియా ఉందా? అని అడుగుతుంటారు. ఓకేనా? అది. సో ఇవి మాడ్యూల్స్ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్ ఐటీఎస్ఎం స్టాండ్స్ ఫర్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, మనకి ఆర్గనైజేషన్‌లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, మనం ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు టికెట్ రైజ్ చేయడానికి, దాన్ని రిజాల్వ్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఐటీఎస్ఎం. మరి ఐటీఓఎం ఎందుకు హెల్ప్ అవుతది?
మన ఆర్గనైజేషన్లో మన ఆర్గనైజేషన్ నెట్వర్క్లో ఏమేమి డివైజెస్ ఉన్నాయి, ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాటి యొక్క డేటాని మన సర్వీస్ను సిఎండిబి టేబుల్స్లో పాపులేట్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఐటీఓఎం అనమాట. సో బేసిక్గా ఐటీఓఎంలో ఏంటంటే డిస్కవరీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆర్కెస్ట్రేషన్, సర్వీస్ మ్యాపింగ్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. త్రూ ఆ కాన్సెప్ట్స్ ద్వారా మనం డేటాని ఆటో పాపులేట్ చేసుకుంటాం, మన ఆర్గనైజేషనల్ డేటాని సర్వీస్ ఇన్స్టాన్స్లో. ఓకేనా. ఐటీబిఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్మెంట్. ఇది ఏంటంటే మన ఆర్గనైజేషన్లో ఎన్ని ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, వాటి యొక్క బడ్జెట్ ఎంత, సో లో బడ్జెట్టా, హై బడ్జెట్టా, సో ఇంకా బిజినెస్ ఆస్పెక్ట్లో ఉంటుంది అనమాట ఈ మాడ్యూల్ మొత్తం కూడా. ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటుంది. ఓకేనా. సో మన ఒక ప్రాజెక్ట్కి ఎంత ఆ, లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఇట్లా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇదంతా కూడా ప్రాజెక్ట్స్కి సంబంధించింది అనమాట. ఒక ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ అలోకేట్ చేశారు, ఒక ప్రాజెక్ట్కి ఎంతమంది రీసోర్సెస్ని అలోకేట్ చేశారు, విత్ ఇన్ ఎంత టైం పీరియడ్లో మనం ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి, ఎన్ని ఫేజెస్లో ఆ ప్రాజెక్ట్ని మనము గో లైవ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. ఏమని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక శాలరీ ఒక 10 lakh అని చెప్పారనుకోండి, ఎక్స్పెక్టెడ్ శాలరీ. కొంతమంది చెప్తుంటారు, సో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ బడ్జెట్ అని చెప్పేసి. అంటే మీకు ఈ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఒక ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్, ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసే ఈ ఈ కైండ్ ఆఫ్ రిసోర్స్కి ఇంత బడ్జెట్ అని చెప్పేసి అలోకేట్ చేస్తుంటారు అనమాట. దాని ప్రకారమే వాళ్ళు తీసేసుకుంటుంటారు అనమాట. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసెట్ మేనేజ్మెంట్. ఈ ఐటీఏఎం అనేది ఏంటంటే హ్యామ్ గురించి చూసుకుంటుంది అనమాట. ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అసెట్స్, ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి గుడ్ విల్, బ్రాండ్, వీటన్నిటి గురించి టేక్ కేర్ చేస్తుంది అనమాట. హెచ్ఆర్ఎస్టి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అండి, మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూ లైక్ మనం ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో. దానికి బ్యాక్గ్రౌండ్లో ఎంత టాస్క్ ఉంటుందో మీకు తెలుసా? చాలా అంటే చాలా టాస్క్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. రేపుకి ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. దానికంటే ముందు టాస్క్‌లు ఏముంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ నౌ రిలేటెడ్ ఇంటర్వ్యూనే అనుకోండి. సో ఆ పోర్ట్‌ఫోలియో లీడ్ ఎవరైతే ఉన్నారో, ఆ సర్వీస్ నౌ డిపార్ట్‌మెంట్‌కి హెడ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మా సర్వీస్ నౌ డొమైన్ మీద ఇన్ని పొజిషన్స్ ఓపెన్‌లో ఉన్నాయి అని చెప్పేసి ఆహ్, హెచ్ఆర్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటది. ఆ హెచ్ఆర్ టీమ్ వెళ్ళేసి ఏం చేస్తది, టాలెంట్ అక్విజిషన్ టీమ్‌ని ఆహ్, కనెక్ట్ అయ్యి, సో వి రిక్వైర్ దీస్ మెనీ రిసోర్సెస్, ద స్కిల్ సెట్ ఈస్ లైక్ దిస్ అని చెప్పేసి చెప్తది టాలెంట్ అక్విజిషన్ టీమ్‌కి. టాలెంట్ అక్విజిషన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, మనకి కాల్ చేస్తారు. మన రెజ్యూమ్ నౌకరీలోనో, లింక్డ్ఇన్‌లోనో ఎక్కడో చూస్తారు. మనకి కాల్ చేస్తారు. కాల్ చేసి అడుగుతారనమాట. సో మన స్కిల్ సెట్ అడుగుతారు, ఎక్స్‌పీరియన్సు, ప్యాకేజ్ ఇవన్నీ అడుగుతారు. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ అడిగేసి యాహ్! వి విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి మళ్ళీ కట్ చేస్తారు. మళ్ళీ టాలెంట్ అక్విజిషన్ టీమ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, హెచ్ఆర్ టీమ్‌కి వెళ్తారు. వాళ్ళక్కడ వెరిఫై చేసుకుంటారు. మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. వాళ్ళ బడ్జెట్‌కు తగ్గట్టు ఉందా లేదా, వాళ్ళకి సంబంధించిన స్కిల్ సెట్ తోటి మన రెజ్యూమ్ ఉందా లేదా అని చెప్పేసి హెచ్ఆర్ వాళ్ళు ఓకే చెప్తే మళ్ళీ మనకి కాల్ చేసి, సో వి ఆర్ షెడ్యూలింగ్ ఏ ఇంటర్వ్యూ ఫర్ టుమారో, వాట్ ఈస్ యువర్ అవైలబుల్ టైమ్ అని చెప్పేసి అడుగుతారు. మనం ఏదో టైం, వాళ్ళు ఒక టైం చెప్తారు, మనం ఒక టైం చెప్తాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలానే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలెంట్ అక్విజిషన్ టీమ్ వాళ్ళు 10-12 ఇన్ బిట్వీన్ మేము ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామన్నారు అనుకోండి. మేబీ మీకు అదర్ ప్లానింగ్స్ కొంతమందికి చెప్పేస్తారు, యెస్ ఐయామ్ అవైలబుల్ అని చెప్పేసి. కొంతమంది ఏంటి, అదర్ ప్లానింగ్స్ ఏవో ఉంటాయి. సో ఆ టైంలో మళ్ళీ ఈ టాలెంట్ అక్విజిషన్ టీమ్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ ప్యానెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనెక్ట్ అవ్వాల్సి ఉంటదన్నమాట. కనెక్ట్ అయ్యి, సో ఇంటర్వ్యూ ప్యానెల్‌కి కనెక్ట్ అయ్యి, ఆ ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబిలిటీ ఏంటో తెలుసుకొని మళ్ళీ వీళ్ళకి చెప్పాలి. అంటే 2-3 టైమ్స్ కన్వర్జేషన్ జరగాల్సింది ఉంటది. సో ఇది జస్ట్ ఒక సింగిల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి ఉన్న బ్యాక్‌గ్రౌండ్ టాస్క్స్. అదే మనము హెచ్ఆర్ఎస్‌టి గనుక యూజ్ చేసామనుకోండి, సో ఈ ప్రాసెస్ అన్నీ గూడా మొత్తం అదే చూసుకుంటది. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటదన్నమాట ఈ ప్రాసెస్ అంతా గూడా. సో మనం జస్ట్ ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడానికి ఎంత ప్రాసెస్ చెప్పుకుంటే, మనము ఆర్గనైజేషన్స్‌లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత
ఆఫర్ లెటర్ మనకి చేతికి రావడానికి ముందు ఎన్ని టాస్క్లు ఉంటాయి, మనం ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన ఇమ్మీడియట్గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 90 డేస్లో ఎన్ని టాస్క్లు ఉంటాయి, ఇంటర్నల్ ట్రైనింగ్స్ అని, మనకి అసెట్స్ ల్యాప్టాప్ ఇవ్వాలి, ఐడి కార్డ్ ఇవ్వాలి, మనకు ఒక ఈమెయిల్ క్రియేట్ చేయాలి, సో మనకు ఒక సీట్ బుక్ చేయాలి విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఇన్ని టాస్క్లు ఉంటాయి అన్నమాట. సో మనం ఒక పర్సన్ గురించే ఆలోచిస్తున్నాం, చాలా మంది ఉంటారు, లైక్ ఆర్గనైజేషన్ డే టు డే బేసిస్ జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతుంటారు. మళ్ళీ ఎంప్లాయీ రిలీవ్ చేసి రిలీవ్ అయిపోయినప్పుడు, ఎంప్లాయీని టర్మినేట్ చేసినప్పుడు ఎన్ని టాస్క్స్ ఉంటాయి. సో వాటన్నిటిని ఆటోమేషన్ చేయడానికి హెల్ప్ అయ్యేదే హెచ్ఆర్ మాడ్యూల్ అన్నమాట. నెక్స్ట్ జిఆర్సి, మనము ఏదైనా ఒక అప్లికేషన్ని హోస్ట్ చేస్తుంది, మనం ఒక అప్లికేషన్ని యూజ్ చేస్తాం, ఆ అప్లికేషను 100% ప్రాపర్గా వర్క్ అవుతుందని ఏమన్నా రూల్ ఉందా? ఏం లేదు. సమ్ టైమ్స్ ఇష్యూస్ రావచ్చు అప్లికేషన్లో, మేబీ మనం ఆ పర్టికులర్ అప్లికేషన్ లైసెన్స్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతూ ఉండొచ్చు. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జిఆర్సి చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ డీప్ రిపోర్టింగ్ అనమాట, అడ్వాన్స్డ్ రిపోర్టింగ్. సో ఆర్గనైజేషన్లో ఉండే హైయర్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా వాళ్ళ సిస్టమ్ని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ యొక్క స్టాటిస్టిక్స్ని కంపేర్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ డెఫినెట్లీ అండి. ఓకేనా, సో ఇవన్నీ కంపారిజన్ చేసుకోవడానికి డేటా ఫార్మాట్లో ఉంటే ఇది చాలా డిఫికల్ట్, లైక్ స్టాటిస్టిక్స్ అన్ని కూడా డేటాని కంపారిజన్ చేయడం. ఎప్పుడు కూడా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో రిపోర్ట్స్ అనేవి ఉండాలన్నమాట ప్రతి దానికి కూడా. సో అందుకోసం అని చెప్పేసి పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ మనకి హెల్ప్ అవుతుంది. అట్లాగే చూడండి కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఎండ్ యూజర్స్కి ఏమైనా ఇష్యూస్ వస్తే ఇది ఐటీఎస్ఎం హెల్ప్ అవుతుంది. మరి కస్టమర్స్కి ఏమైనా ఇష్యూస్ వస్తే, కస్టమర్స్కి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే సో సిఎస్ఎం యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ అన్నమాట. సర్వీస్లో సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో అది మొత్తం కూడా సెక్యూరిటీ ఆపరేషన్స్ అనే మాడ్యూల్ తీసుకుంటుంది అన్నమాట, సర్వీస్లో సెక్యూరిటీ రిలేటెడ్. నెక్స్ట్ ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్. ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే మీకు ఏదో ఒక ఇష్యూ, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి, మనం ఒక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కొన్నాము, సో అది పాడైపోయింది, మనం ఇమీడియట్గా కస్టమర్ కేర్కి కాల్ చేసాము, వాళ్ళు మన ఇంటి దగ్గరికే వచ్చి మన ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఏదైతే ఉందో అది రిపేర్ చేసి వెళ్ళారు, దాన్ని మనం ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. దానికి సంబంధించి అంతా కూడా ఎఫ్ఎస్ఎం చూసుకుంటారు అనమాట, ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్. మార్కెటింగ్ సేల్స్, మన ఆర్గనైజేషన్లో ప్రోడక్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, వాటిని మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెటింగ్ చేసుకున్నప్పుడే కస్టమర్స్ మన దగ్గరకు వస్తుంటారు, దానికి సంబంధించిన మాడ్యూల్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ హ్యామ్ వచ్చేసి ఐటీఐఎంకి సంబంధించిన ఇవి మాడ్యూల్స్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఈ మాడ్యూల్స్లో. ఇది FSM లో మామూలుగా ఐటీకి సంబంధించిన ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్ లో? సో జనరల్గా అండి ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్ అనేది సో బేసిక్ ఏంటంటే ఏదైనా కానీ మన హోమ్కి వచ్చి రిపేర్ చేసి వెళ్ళేదే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఐటీకి సంబంధించి అని చెప్పచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్లో ఒక సర్వర్ అనేది పాడైపోయింది, సర్వర్. ఓకే, సో సర్వర్ పాడైపోయినప్పుడు మేబీ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు ఆ ఇష్యూ. సో వాళ్ళకి ఏంటంటే సమ్ థర్డ్ పార్టీ వెండర్ నుంచి వచ్చి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, అప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళు ఆర్గనైజేషన్కి వచ్చి అది అసెట్ ఏదైతే ఉందో సర్వర్ దాన్ని రిపేర్ చేసి వెళ్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఐటీ అన్నాము అంటే సో అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్, లైసెన్సెస్ ఇవే ఉంటాయి. ఓకేనా, సమ్ టైమ్స్ ఏంటంటే మనము వాళ్ళతోటి మన లైసెన్స్కి షేర్ చేసుకోలేము. ఓకే, సో అన్నీ కూడా ఆన్లైన్ చేయడం కుదరదు. సమ్ టైమ్స్ ఏంటంటే ఈవెన్ ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాలేషన్కి అయినా కానీ ఏదైనా లైసెన్స్ కీస్ ఇలాంటి టైంలో ఏంటంటే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళడమో వాళ్ళు మన దగ్గరికి రావడమో జరగాల్సి ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం ఎఫ్ఎస్ఎం అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఓకే.
సో మనకి బేసిక్గా అండి బేసిక్ థింగ్ ఏంటంటే ఐటీఎస్ఎం మాడ్యూల్ అనమాట. మనం సర్వీస్ నా ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం, వాళ్ళకి బేసిక్గా నేర్చుకోవాల్సిన మాడ్యూల్ ఏంటంటే ఐటీఎస్ఎం. సో వన్స్ ఐటీఎస్ఎం మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా అదర్ మాడ్యూల్స్ మీద మీకు వర్క్ చేయాల్సిన అవసరం వస్తే ఆర్గనైజేషన్ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చేసి మూవ్ ఆన్ చేస్తారు అనమాట. సో మనము అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఫంక్షనల్ అనమాట, ఫంక్షనాలిటీ అనమాట. మనం ఏదైనా డెవలప్ చేయాలంటే మనం చేసేసేయచ్చు, హెచ్ఆర్ఎస్డిలో అయినా చేయొచ్చు, సిఎస్ఎంలో. డెవలప్మెంట్ వరకు మాడ్యూల్ తోటి సంబంధం లేదు, మనం ఎక్కడైనా చేయొచ్చు, ఏదైనా స్క్రిప్ట్ రాయడం కానీ ఏదైనా కాన్ఫిగర్ చేయడం కానీ. సో ఫంక్షనాలిటీ తెలుసుకోవాలనుకుంటే ఈ మాడ్యూల్స్ అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో బేస్ అప్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం నేర్చుకుంటుంటాము. ఓకే, నేనైతే అండి సో నాకు ఆల్మోస్ట్ 8.9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కంప్లీట్గా ఐటీఎస్ఎం మీద వర్క్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా. సో నాకు వచ్చేసి జిఆర్సి మీద కొంచెం వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది అంతే, అదే డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, సో సో ఈ మీటింగ్ 1 minute ఎండ్ అయిపోతుందండి. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. మహేష్, టీ మహేష్, అందరికీ అర్థమవుతుందండి క్లాసెస్? దిలీప్, పద్మ, శరత్, సౌజన్య, శ్రీకాంత్, మహేష్, ఏమైనా డిఫికల్టీస్? అర్థమవుతుందండి. ఓకే, స్పీడ్గా అయితే ఏం లేదు కదా క్లాసెస్? నో No నో అండి, ఆహా, లేదు. ఏం లేదు. ఓకే ఓకే, మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే ఇమ్మీడియట్ గా అడిగేసేయండి, చెప్తాను. ఓకేనా? సో ఫైనల్ గా మీకు అర్థం అవ్వడం కావాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ఏవేవి టాపిక్స్ కవర్ చేస్తారు సర్వీస్ మాడ్యూల్స్ లో? ఐటీఎస్ఎం అండి, ఐటీఎస్ఎం లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట, సబ్ మాడ్యూల్స్ అవన్నీ కవర్ అవుతాయి. ఓకే, మామూలుగా జిఆర్సి లాంటి కానీ ఆహా, హెచ్ఆర్ఎస్డి కానీ అట్లాంటి లేదండి, లేదండి. ఓకే ఓకే ఓకే. ఓకే, సో ఆ జిఆర్సి ఇవన్నీ మీరు మళ్ళీ నేర్చుకోవాలంటే సపరేట్ గా మనము ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకుంటున్నాం అట్లానే సపరేట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ 10 days 15 days డ్యూరేషన్ తోటి ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. ఓకే ఓకే ఓకే. ఒకసారి మామూలుగా జనరల్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి, హెచ్ఆర్ఎస్డి అంటే ఏంటి, బేసిక్ వీడియోస్ దొరుకుతాయి మీకు ఒకసారి, జస్ట్ అవగాహన కోసం. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు, బేసిక్ ఏదంటే ఐటీఎస్ఎం సరిపోతుంది.